త్రియేక దేవుని ఘననామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఉన్నాను, దేవుని కనపరుస్తూ ఉన్నాను. ఈరోజు మరొక దినం ఈ విధంగా దేవుని యొక్క లేఖనములను ధ్యానించుటకు, దాన్ని వివరించుటకు దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను, దేవుని కనపరుస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం మీద ఈరోజు ఆశపడుతున్నాను. ఇది నేను ఎంచుకునే వాక్యాలు కాదు, కానీ ప్రతిదినం దేవుడు నాకు అనుగ్రహిస్తున్న, ఆయన చెప్తున్న రెఫరెన్స్ నేను తీస్తూ ఉన్నాను. నేను దాని మీతో షేర్ చేసుకుంటున్నాను, దేవుని కనపరుస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ యొక్క లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే, సాధారణంగా మనం నేలల్లో వెళ్తున్నప్పుడు అవి మనకి రాకపోవడం కాదు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడుతున్న మాటలు ప్రారంభంలోనే, అనగా 43వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఎవరికి దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు అనంటే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇవి చాలామంది జీవితాల్లో, చాలామంది సేవకుల జీవితాల్లో పిలుపు వాక్యాలుగా కూడా ఇవ్వబడుతూ ఉంటాయి. దేవుడు ఈ మాటల ద్వారా పిలుస్తూ ఉంటారు, ఈవెన్ నన్నైనా సరే. అయితే ఇక్కడ ప్రత్యేకంగా యాకోబుతో దేవుడు చెప్తూ ఉన్నాడు కదండి. దేవుడు ఇశ్రాయేలు జనాంగం ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు, నేను ఇంతకుముందు షేర్ చేసిన వాక్యాల్లో తెలియజేసిన విధంగా అబ్రహామును దీవించినప్పుడే దేవుడు కొన్ని మాటలు చెప్తారు. ఇలా 400 సంవత్సరాలు వారు బానిసలుగా ఉంటారు అని. అవన్నీ జరగక మునిపే దేవుడు అబ్రహాముకు తెలియజేస్తారు. ఆ రోజు బలి ఇస్తాడు కదా, రాత్రంతా తన నిద్రలోనికి వెళ్ళిపోతాడు. ఆ సన్నివేశంలో దేవుడు అబ్రహాము దీవించిన సమయంలో ఈ మాటలు కూడా తెలియజేయడం జరుగుతుంది. సో 400 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉంటారు. అది ఐగుప్తు యొక్క బానిసత్వంగా, అలాగే బబులోను చెరలో 2, ఐగుప్తు చెర, అదేవిధంగా బబులోను చెర 70 సంవత్సరాలు ఇవ్వబడింది ఇశ్రాయేలులకు. ఏదైనప్పటికీ దేవుడు ఆయా సమయాలలో ఐగుప్తు ప్రాంతంలో ఇశ్రాయేలు ఉన్నప్పుడు వారు దేవునికి పెట్టిన మొర, మేము ఈ బాధను భరించలేకపోతున్నాము, వీరు మమ్మలను క్రూరంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, మమ్మలను నలుగగొడుతూ ఉన్నారు, వారి చేతుల్లో మేము ఈ విధంగా ఉన్నామని వారి మొర దేవునికి చేరినప్పుడు దేవుడు ఎవరిని దర్శించారు? మోషేను దర్శించారు. మోషేతో మాట్లాడారు, మోషేని ఎన్నుకున్నారు, మోషేని ధైర్యపరిచారు. తను నేను వెళ్ళలేను అన్నా కూడా ధైర్యపరిచారు. తనకు సహాయంగా తన సహోదరుని కూడా ఆయన ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఆ యొక్క వృత్తాంతం అంతా కూడా మనకందరికీ బాగా తెలిసిన విషయాలే. ఈ ప్రత్యేక సమయంలో ఈ వచనం నుండి దేవుడు మనకు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, యాకోబును దేవుడు ఆస్వాదించి నిన్ను సృజించినవాడు ఆయన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. నిన్ను నిర్మించిన వాడుగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. యాకోబు దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు చేసిన మొరను జ్ఞాపకం చేసుకుంటూ చెప్పిన మాటలు మోషేతో, నేను నా వారిని, అనగా అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, వారితో నేను చేసిన నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నేను వారికి చేసిన వాగ్దానములను నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. వారి జనాంగమును విడిపించడానికి ఆసక్తి చూపుతూ ఉన్నాను అని చెప్పిన మాటలు కదండి. ఇక్కడ యాకోబుతో చెప్తున్న మాటలు ఇవి. నీవు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడయందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. ఈ యొక్క లేఖనాన్ని గమనిస్తూ ఉంటే మనకు ఒకటి జ్ఞాపకం రావాలండి. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయందును. ఇది ఎక్కడ నెరవేరింది? యాకోబు జీవితంలో మనం చూస్తామా? కాదు.
యాకోబుకు దేవుడు ప్రమాణం చేసిన వారి తరాల జీవితాలలో దేవుడు దానిని నెరవేర్చాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి కనాను ప్రాంతానికి, ఆస్వాదింపబడిన స్థలానికి నడిపించే మార్గంలో ప్రారంభంలోనే మనం చూస్తాం కదండి. మనకందరికీ బాగా తెలుసు, ఎర్ర సముద్రాన్ని దాటుతూ ఉన్నప్పుడు, జలములలో పడి నీవు దాటినప్పుడు నేను నీకు తోడయందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు. ఈ మాటలో ఒకటి జ్ఞాపకం చేయాలి, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని అడవిలో నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ అరణ్య ప్రాంతాలలో వారిని నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు, వారి యొక్క అవిశ్వాస స్థితి, వారి యొక్క దేవునికి లోబడని స్థితి వల్ల కేవలం కొద్ది దినాలలో ముగిసే ఆ ప్రయాణం కాస్త సంవత్సరాలు గడిచినప్పటికీ దేవుడు వారికి తోడై ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడండి. ఆయన మనతోనే ఉంటాడు. మనకు మనం సంపాదించుకున్న మన యొక్క సొంత నిర్ణయాల వల్ల, మన సొంత ఆరాటం వల్ల, మనం చేసే నిర్ణయాల వల్ల, వాటి వల్ల మనం అనుభవించే శ్రమలో కూడా ఆయన మనకు తోడై ఉంటాడు. అందులో కూడా మనకు అవసరమైన వాటిని అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఆయన చేయి విడిచిపెట్టడండి. చాలా మంచి మాట కదా. నేను నిన్ను విడువను, ఎడబాయను, కునుకక నిద్రపోక. ఎంత దేవుడు ఆయన కాపాడే దేవుడు, ఆయన ప్రేమామూర్తి కదండి. ఎంత ప్రేమమయుడు ఆయన. అలాగే ఇక్కడ చెప్తున్నాడు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు. ఏంటి అగ్ని? మనం చూస్తే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు ప్రాంతం నుంచి బయటకు తెచ్చిన తర్వాత దేవుడు వారిని అరణ్య మార్గంలో గుండా నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు తెలుసు, లేఖనాల్లో చెప్పబడింది కదా, ఆయన పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా. ఆలోచించండి ఒకసారి. మనం సాధారణంగా ఒక అరణ్య మార్గం, లేకపోతే ఎక్కడైనా ఒక లైట్ లేదు, ఏదన్నా ఒక వీధిలో వెళ్తూ ఉన్నాము, లైట్ లేదు, మన చేతిలో టార్చ్ ఒకవేళ ఉంటే ఎంతవరకు అది లైట్ ఇస్తుంది? సర్టెన్ ప్లేస్లో మాత్రమే మనం జస్ట్ దాన్ని యూస్ చేసుకుంటూ ముందుకు అడుగు వేసుకుంటా వెళ్ళం, ఏ పాములు ఏవి రాకుండా, ఒకవేళ నైట్ టైం ప్రయాణం అయితే కదండి. అన్ని లక్షల మంది జనాంగం, అంత కాల్బలం, అన్ని లక్షల మంది జనాంగం, పిల్లలు స్త్రీలను లెక్క కట్టకుండా వేసిన అన్ని లక్షల మంది జనాంగం లెక్కలు ఏమండి, వారిని నడిపించడానికి దేవుడు వారికి అగ్నిస్తంభంగా రాత్రిపూట ఉన్నాడండి. వారి ప్రయాణాల్లో పగలు మేఘస్తంభంగా ఉన్నాడంట. వారిని ఎండ ముసురుకు వారికి ఇబ్బంది రాకుండా, వారు అలసిపోకుండా వారి ప్రయాణాలలో వారు అందరూ నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు పిల్లలతో, చంటి పిల్లలతో, అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది పుడుతూ ఉన్నారు, చనిపోతున్న ఆ యొక్క ప్రయాణం కాలంలో 40 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు. దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుంటాడు కదా, ఎంత జాగ్రత్త తీసుకుంటాడు కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు. జ్వాలలు, ఆయన జ్వాలలుగా, ఆయన అగ్నిస్తంభంగా ఆయన ఉన్న విధానం. అన్ని లక్షల మందికి అడవిలో మార్గం కనిపించాలి అనంటే, వెలుగు ఉండాలనంటే ఎంత లైటింగ్ అవసరం అండి? ఆయన అగ్నిస్తంభంగా. ఎప్పుడైనా ఆలోచించారా? మన పరిశుద్ధాత్మ దేవుడు అగ్నికి సూచనగా ఉన్నాడు. మనం చూస్తాం కదా, పెంతెకొస్తు సహవాసంలో వారు పొందిన ఆ ప్రత్యేకమైన దీవెన, అగ్ని వారి మీద కృమ్మరించబడింది. అగ్నిస్తంభంగా, అగ్ని మధ్యను నడిచినప్పుడు నీవు కావులిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎంతగా దేవుని ప్రేమ వారిపై ఉన్నదంటే వారి చెప్పులు అరిగిపోలేదు. నేను ఈ మాటలు మళ్ళా చెప్పడానికి చాలా సంతోషిస్తుంది. చెప్పుల వాళ్ళ బట్టలు పాతగిల్లలేదు, చిరిగిపోలేదు. ఎంత ప్రేమమయుడండి. మనం తప్పిపోతున్నాం. మన ఇష్టానుసారమైన జీవితాల వలన మనం బాధలు కొని తెచ్చుకుంటున్నా కూడా ఆయన విడిచిపెట్టడు. మనకు కావాల్సిన ప్రతిదీ అనుగ్రహిస్తున్నాడు. ఆ ప్రేమ మూర్తిని తెలుసుకోండి, దేవుని గణపరచండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, ప్రతి సమయంలో తోడే ఉంటాడు. ఇంకా లేఖనాలు ఉంది కదా, మధ్యాహ్నం ముందు పాడు చేయ రోగానికైనా నీవు భయపడుకుందు. ఆ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటే ప్రతిదినము అట్టి ఆశీర్వాదాలు మనకిచ్చే దేవుడు అండి.
ఆయన మన కుటుంబాలను కాపాడే దేవుడు, మనలను రక్షణ మార్గంలో నడిపించే దేవుడు, మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు, మూర్తి అయిన ఆ దేవుని ఘనపరచండి, మహిమపరచండి. ఆయన అద్భుతమైన శక్తిని ఆశ్రయించండి. ప్రతి సమయంలో, ప్రతి విషయంలో, ప్రతి ప్రార్థనలో, ప్రతి విజ్ఞాపనలో వీలైతే కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలను దేవునికి తెలియజేసినప్పుడు, అందులో మీ విశ్వాసాన్ని కనపరిచినప్పుడు, అందులో దేవుని యందు మీకున్నటువంటి నమ్మకాన్ని కనపరిచినప్పుడు, మీరు చేసే ప్రార్థనలు వాటి ప్రతిఫలాలను మీరు అనుభవించగలరు, చూడగలరు. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.